ఎవరి కోసం జీవించాలంట? నా నిమిత్తం. ఎవరు మృతి పొందారు? యేసుక్రీస్తు వారు మృతి పొందారు. ఆయన తిరిగి లేచాడు. ఎవరి కోసం? నా కోసం. ఇప్పుడు నుంచి నేను ఎవరి కోసం జీవించాలా? ఆయన కోసం జీవించాలా. ఆయన కోసం ఎలా జీవిస్తాను? ఇప్పుడు దాకా జీవించిన జీవితం సరిపోదు, అలా జీవించడానికి వీల్లేదు. ఇప్పటి నుంచి కొత్తగా జీవించాలి. నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళ కొరకు జీవించాలి. ఇక్కడ ఒక మాట చూడండి, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. ఇప్పుడు దాకా మనం అందరం కూడా ఇప్పుడు మనం దేవుని కొరకు జీవిస్తున్నాం కనుక ఇక శరీర రీతిగా మేము ఎవరిని ఎరగము అంటే మార్పు లేకుండా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఎంతో మంది బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, మరి స్నేహితురాలు కావచ్చు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగమిక. శరీరపరమైన స్నేహాలు, శరీరపరమైన బాంధవ్యాలు, శరీరపరమైనటువంటి నడవడికలు ఇంకా లేదు. అర్థమవుతున్నాయి మాటలు? ఇక మేము శరీరపరంగా ఎవరిని ఎరగము, శరీరపరమైన స్నేహాలు. ఎందుకంటే నేనే సిలువబడ్డాను ఆయనతో కూడా. గలతీ 2:20 చూస్తాం. చూడండి, గలతీ 2:20. వింటున్నారా? ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తించండి. నిజముగా నేను ఆయన అంగీకరించిన వారు ఆయనతో కూడా బాహ్యపరమైన జీవితాన్ని, లోకపరమైన జీవితాన్ని సిలువ వేయలేదనుకో, ఆయన కోసం జీవించలేదు. ఆయన కోసం జీవించలేదు. ఆయనతో కూడా సిలువ వేయబడ్డ అనుభవం ఉందా? ఆయన కొరకు జీవిస్తూ ఇక ఏ విషయంలో కూడా శరీరపరంగా ఎవ్వరు నీకు తెలియదంటే ఇక పాత జీవితాలు, పాత స్వభావాలు, పాత నడవడికలు, పాత మాటలు, పాత ఆలోచనలు ఇక ఉండవు. అది దేవుని పిల్లల కార్యక్రమాలు, దేవుని పిల్లల జీవితం. అది అట్లా కాకుండా నేను మారవలసి పోయి నేను మారాను, పాపం లోకంలో ఉన్నది ఏది నా నుంచి దూరం కాలేదు, అది మంచి జీవితం కాదు. నువ్వు జీవించలేవు దేవుని కొరకు. ఈ మాట జాగ్రత్తగా గుర్తించండి. ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. ఇప్పుడు దాకా ఏదో అందరు నమ్మినట్టుగా, ఏదో అందరి దేవుని మనల్ని పోయించినట్టుగా, ఏదో అందరూ చేస్తున్నారు, నేను కూడా అందరూ ప్రభు అంటాను, నేను కూడా ప్రభు అంటాను. ఇప్పుడు దాకా ఇప్పుడు నుంచి అలా కాదు. శరీరంగా నేను దేవుడు ఎరగను, ఆధ్యాత్మికంగా ఆయన కోసం జీవిస్తున్నాను కనుక ఇక ఆధ్యాత్మికంగా నేను ఆయన కొరకు జీవిస్తున్నాను. అది గుర్తించాలి. అర్థమైంది మాటలు? శరీరపరంగా ఇక మీదట ఎవరిని నేను ఇక ఎరగను, ఎవరికి నాకు ఎలాంటి, చెప్పండి, ఎలాంటి పొత్తు లేదు. ఎందుకు? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను. ఇక జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే. నా యందు క్రీస్తు జీవిస్తుండగా ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన నాలో ఉన్నాడు, నా యందు జీవిస్తున్నాడు కనుక నేను జీవించే జీవితము ఆయన కొరకే. కాబట్టి ఇంతవరకు శరీరానుసారంగానే అందరిలాగానే నేను కూడా ఏదో దేవుడిని నమ్ముకున్నాను. కానీ ఇప్పటి నుండి అలా కాదు. లోకాన్ని అలానే గుర్తించాను, కానీ ఇప్పటి నుంచి అలా కాదు. లోకానికి నాకు దేవుడు వేరు చేశాడు. లోకం నుంచి నన్ను వేరు చేశాడు, పాపం నుంచి నన్ను విమోచించాడు. కాబట్టి ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి అందరిలాగా ఎరగను. తాత్కాలికంగా నామకార్థంగా ప్రభు అనుకుంటా, ఇలా కాదు. శరీరపరంగా నేను ఎరగను, ఆధ్యాత్మికంగా నేను ఆయన కొరకు జీవిస్తాను. ఇది ప్రతి మనిషి కలిగి ఉండాలా? ఉందా?
సరే ఇప్పుడు నాకు ఏమనుకోనండి, ఈ రోజు నుంచి ఆలోచన ఇందుకే చాలా మందికి ఈ రోజు వరకు కూడా ఆయన ఆలోచన ఎలాంటి వాళ్ళతో బ్రతుకుతున్నారు, ఆయన క్రియలు లేని వాళ్ళతో బ్రతుకుతున్నారు. కారణం అనేది ఈ సంగతి తెలియదు. చాలా మందికి నమ్ముకున్నాను అన్నకాడే ఉన్నారు, కానీ నమ్మిన తర్వాత ఏం చేయాలో తెలియదు. నమ్మినావు, ఏం నమ్మావు అది తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రమాద ప్రేమ వాళ్ళరా జాగ్రత్తగా మళ్ళా చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇక మీద ఉన్నాడు చూడండి, మళ్ళా మనకు ఎఫెసీ 4:17 కూడా కనపడుతుంది అదే మాట. ఎఫెసీ 4:17 ఏం కనపడుతుంది తెలిసిన? కాబట్టి మీరు ఇక మీదట నడుచుకోవద్దని ప్రభు పేర నడుచుకోవద్దని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను. పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. వింటున్నారా? పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. సంఘం అంటే ఏంటి? క్రీస్తు దేహము. క్రీస్తు దేహం అంటే సంఘము. సంఘం అంటే 4 కోట్లతో ఉన్నదా? ఏంది సంఘం అంటే? పాప క్షమాపణ పొందిన పరిశుద్ధుల సహవాసమే సంఘం. పాపంతో ఉన్నది సంఘం కాదు, పాప క్షమాపణ పొందిన పరిశుద్ధుల సమూహమే సంఘం. మార్పులు లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా శరీరానుసారంగా దేవుణ్ణి తెలుసుకుంటారు. శరీరానుసారంగా అంటే పండగలు, నిర్ణయ కాలాలు, మనుషుల ఆలోచనలు, వీటన్నిటి వలన వాళ్ళకు తెలియదు. కానీ వాక్యం చెబుతుంది, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారంట. అర్థమైందా? దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. తెలుసు కదా, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మనుషులు కల్పించిన కల్పనను దైవోపదేశములుగా బోధిస్తూ వ్యర్థమైన వాటిని కదా వ్యర్థంగా వీళ్ళను ఆరాధిస్తున్నారు. అంతవరకు లేకుండా మాట అంటాడు, ఇలా మీరు చేయడం వలన దేవుని వాక్యము నిరర్థకమైపోతుంది. అంటే మనము లోకరీత్యా దేవునిగా గుర్తించకుండా, దేవుని నమ్ముకున్న వారు ఆయన కొరకు జీవిస్తూ ఉంటే వారందరూ ఎలా జీవిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమైంది మనకు. మనుష్య రీతిగా, మనుష్యులుగా, దేవుని మనుష్య రీతిగా ఎరగకూడదు. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించడం ఎట్లా? నువ్వు లోకానుసారంగా బ్రతుకుతా ఉంటివి, శరీరానుసారంగా బ్రతుకుతా ఉంటివి. ఆత్మ సంగతి నీకేం తెలుస్తుంది? ఆత్మ సంగతులు ఆత్మ గలవానికే తెలుస్తాయి. నువ్వు లోకరీత్యా ఆరంభంలో ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఏం తెలుస్తుంది నీకు? తెలియదు. తెలుసుకోవాలంటే చాలా టైం. ఇలానే బ్రతుకుతూ ఉంటే చాలా టైం వ్యతించిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాటలు చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగకుందుము అంటే అర్థం చేసుకోండి. ఒకప్పుడు మనం చాలా మందిని మనం ఎరుగుదాము, స్నేహపరంగా కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇంకా ఇంకా చాలా రకాలుగా మనం ఎరుగున్న అనుభవాలు ఉంటాయి. ఇప్పటి నుంచి ఇంకా మేము దేనిని ఎరగము అంటే అప్పుడు నేను కుర్పలో ఉన్నప్పుడు నాతో సాహసం చేసే వయసు వాళ్ళు ఎంతమంది అంటే ఎక్కువ వయసు వాళ్ళు, చాలా వయసు వాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆంధ్ర పాపం అని ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఏమో తెలుసు అనుకుంటా ఆంధ్ర పాపం అంటే ఎంత వయసు అనేది కదా. ఆయన దాదాపుగా 70-80 వయసు జరిగింది. అలాంటి వాళ్ళు అనమాట నాకు సాహసం. 70 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళతో సాహసం చేశారు. ఇంకా సుందరరావు గారు అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఆయనకి అంత ఇట్లాంటి వాళ్ళతో అనమాట నా సాహసం. వాళ్ళందరూ నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను బాగా ఎక్కిరించారు. అర్థమైందా? ఎందుకు చదువుతుంది ఏమంటే ఒకవేళ ఎక్కిరించవచ్చు, అవమానపరచవచ్చు, నిందించవచ్చు, అయినా నువ్వు వాళ్ళని శరీరానుసారంగా ఇంక ఎరగకూడదు. వాళ్ళు ఎంత స్నేహితులన్నా కానీ, ఎంత చూడన్నా కానీ ఇంకా వాళ్ళను నువ్వు శరీరానుసారంగా ఎరగకూడదు. అంటే వాళ్ళతో నేను పోయి కూర్చొని తిని తాగేటప్పుడల్లా
అలాంటి దేవుని దగ్గర తక్షణమే, అయితే అదంతా కూడా 1.5 సంవత్సరమే జరిగింది. అలాంటివి తక్షణమే వాటన్నిటిని దూరపరుచుకొని ఆధ్యాత్మికంగా బ్రతకడానికి నేర్చుకోవాలి. ఇక శరీరపరంగా అందరూ దూరమయ్యారు, ఆధ్యాత్మికంగా ఆత్మీయ సహవాసంలో కొనసాగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరి పట్ల కూడా అదే ఆయన ఉద్దేశం, ఎవరు నష్టపోకూడదు. అందుకు మనం అక్కడ చూసాక చెప్పేసి 4-10 ఇక మీదట అంటే ఏ రోజు నుంచి, ఏ రోజున ప్రభువును స్వరక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నుంచి ఇక మీదటంటే ఇప్పుడు దాకా ఇక మీదట, అర్థమైందా? ఇప్పటి వరకు ఉన్న స్థితి ఇక మీదటంటే ఇంక ఇప్పటి నుంచి. అది అందరూ గుర్తుపెట్టుకోండి. గలతీ 2:20 ప్రకారంగా కదా, ఆ 21లో చెప్పిన మాటలు చూడండి. 21లో గలతీ 2:21 నేను దేవుని కృపను నిరర్థకము చేయను. వింటున్నారా? క్రియ లేకుండా జీవిస్తే నిరర్థకంగా సాధన పెట్టేది. క్రియ లేకుండా జీవించే వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? నిరర్థకంగా చేస్తున్నారు. జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునికి పైరూపంతో పని లేదు, అంతరంగంతో పని. దేవునికి పైరూపంతో పని లేదు. మనుషుడు పైరూపాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు, అంతరంగంతో సంబంధం లేదు. అంతరంగం యొక్క సంగతే అతడు ఎరగనివారుగా ఉన్నారు. ఇక అందుకే ఇక్కడ అన్నాడు, ఇక మీద మేము శరీరరీతిగా దేనిని ఎరక్కుందుము. ఇక ఆధ్యాత్మికంగా జీవించాల్సిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనా సరే, చిన్నోడు కానీ పెద్దోడు కానీ, చదువుకున్నోడు కానీ చదువు లేనోడు కానీ, చెక్కోడు కానీ, కూర్చున్నోడు కానీ, ఎవరైనా సరే క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. తెలిసిన మాట, క్రీస్తునందుకు నూతన సృష్టి అంటే అంత కొత్తది. ఇప్పుడు దాకా శరీరానుసారంగా బ్రతికారు, ఇప్పుడు ఆధ్యాత్మికంగా బ్రతకాలి. ఇప్పుడు దాకా లోకానుసారంగా మాట్లాడుతూ అనేకమైనటువంటి అవిధేయతలు, అజ్ఞానతలు బ్రతుకుతూ వచ్చాము. ఇప్పుడు అవిధేయత, అజ్ఞానత ఉండనే కూడదు. దగ్గర ఎవడైనా క్రీస్తునందున ఎవడైనా సరే క్రీస్తునందు. ఎవరుంటారు క్రీస్తునందు? క్రీస్తు కూడా సిలువ వేయబడ్డవాడే క్రీస్తునందు ఉంటాడు. సిలువకు క్రీస్తుకు దూరంగా ఉన్నవాడు క్రీస్తునందు ఉండలేడు. వాడు నూతన సృష్టి కాదు. మతంలో ఉంటాడు, మందిరంలో ఉంటాడు, సంఘంలో ఉంటాడు, కానీ క్రీస్తునందున్న వాడు మాత్రమే నూతన సృష్టి. అలాంటి పరిస్థితి ఏం రాయబడిందంటే, ఇక్కడ పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతిస్తే కొత్త అయిపోయాయి. క్రీస్తు కూడా నువ్వు సిలువ వేయబడితే నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. సిలువ వేయబడకుండా ఏం జీవిస్తావు? నిర్ణయం లేకుండా, తీర్మానం లేకుండా, సంపూర్ణ పశ్చాత్తాపం లేకుండా కదా, మార్పు దగ్గర ఫలం లేకుండా నువ్వు జీవించలేవు. అటు ఇటు జీవిస్తూ ఉంటావు. రెండు రకాల జీవితం బయట ఒప్పుకోరు. ఏదైనా మనకు తెలుసు కదా, చాలాసార్లు మనం వింటూ ఉంటాం. ప్రకటన 3లో ఉంది, మత్తయి సువార్త 5:37లో ఉంది. అవునంటే అవును, కాదంటే కాదని అక్కడ అంటాడు. ప్రకటనలో 3లో చల్లగా నేనుండు, వెచ్చగా నేనుండు. నులివెచ్చగా వద్దు. ఈ రోజుల్లో కొంతకాలం చల్లగా, కొంతకాలం వెచ్చగా, కొంతకాలం నులివెచ్చగా, అన్ని రకాలు ఏదైతే బైబిల్ వద్దన్నదో అన్ని రకాల్లో ఉంటున్నారు. ఈరోజు ఏ రకంలో ఉన్నావో, ఇక్కడ ఉన్నవారు ఏ రకంలో ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకొని పరిశీలన చేసుకోండి. ఏది ముఖ్యము, ఏది యోగ్యత, ఏది అవసరము ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎవరికి వాళ్ళు. ఆ తర్వాత అంటాడు, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు అంటే తెలుసు కదా, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే మరణాన్ని జయించిన వాడు అభిషిక్తుడు. క్రీస్తు. మరి ఆయన సంగతి నీకు తెలియకపోయా? ఏ ద్వారా నువ్వు దేవుడితో ఎప్పుడు సమాధానపరచబడ్డావు? ముందే సంగతి తెలవాలి. క్రీస్తు సంగతి తెలవాలి. యేసు పాలనలో క్రీస్తు దగ్గరికి వచ్చావు.
క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిశీలన మాకు అనుగ్రహించను అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పాడు. గమనించండి, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవడం దేవుడు ఇష్టపడ్డాడు. క్రీస్తు ప్రత్యేకింపడ్డవాడు, అభిషేకింపడ్డవాడు, అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. మరణాన్ని జయించినవాడు. మరణాన్ని జయించి ఈరోజు నువ్వు ఏ ఒక్కటి జయించలేవు. నువ్వు నీ క్రీస్తుతో ఎలా సంబంధం, సాంకేతిక సాహసం ఎలా దొరుకుతుంది? ప్రకటనలు అంటాడు, జయించిన వారినే నా ఆలయంలో ఒక స్తంభముగా చేసుకుంటానంటాడు. కాబట్టి ఏమి జయించారు? ఒక్కటి కూడా జయించారు. అన్నిటి ఓడిపోతారు. మాటల్లో ఓడిపోతారు, పనుల్లో ఓడిపోతారు. అంటే మాటల్లో ఓడిపోతారంటే మాటలు చక్కగా సరైన మాటలు మాట్లాడినప్పుడు ఓడిపోయినట్లు, పనుల్లో చేయాల్సిన పనులు చేయనప్పుడు ఓడిపోయినట్టు. జీవితంలో ఎలా జీవించాలా మనమేం చూసాము? బ్రతుకువారు తమ కొరకు కాక అని రాయబడింది. ఈరోజు నీ కొరకే నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు ఓడిపోయినట్లా, గెలిచినట్లా? ఓడిపోయినావు. నువ్వు అన్నిట్లో ఓడిపోయి చివరిలో తండ్రి దేవుడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అన్నిట్లో ఓడిపోయావు, చివరిలో తండ్రి దేవుడు అంటావు. దేంట్లోకి పోతావు నువ్వు? ఏ సంఖ్యలో ఉంటావు నువ్వు? ఒకసారి ఆలోచన చేసుకోండి. నామకార్థంగా బ్రతికే కాలానికి ముగింపు అయిపోయింది. ఇప్పుడు కాదు, యేసు ప్రభు వారి దగ్గరికి నువ్వు వచ్చిన రోజు నుంచి అయిపోయింది. మళ్ళీ దాన్ని దగ్గర తీసుకోబాకు, మళ్ళీ దాన్ని కలిగి ఉండబాకు. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టావు కదా, విడిచిపెట్టు, మళ్ళీ దాన్ని చేప తీసుకోవద్దు. మళ్ళీ ఇస్తే ఏ రూపంలో వచ్చిన మొదటి స్థితి కంటే కడపటి స్థితి మహా చెడ్డదైపోతుంది. అందుకే చాలామంది మార్పు చెందిన తర్వాత తిరగబడ్డారనుకోండి, మార్పు చెందిన తర్వాత క్రియ పోగొట్టుకున్నారనుకోండి, లోకానుసారం బ్రతుకున్నారనుకోండి, బైబిల్ చెబుతుంది అట్టి వారిని నూతన పరుష్ట అసాధ్యము. అందుకే బాప్తిసానికి ముందే నేను చెప్తుంటాను కొన్ని విషయాలు. బాప్తిసము అంటే ఇంతవరకు జీవిస్తున్న జీవితానికి చనిపోవుట. చదవండి, రోమా 2:4, 6